ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో ప్రతి పార్టీ ముఖ్యమైన టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల టికెట్ ఇవ్వాల్సి చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు మాకు అనుకూలంగా వస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అగ్రనాయకులని, ఈ బీజేపీ జిల్లా అధ్యక్షుల వారిని, నారాయణపేట జిల్లా అధ్యక్షుల వారిని, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారిని నేను కొడతా ఉన్న అంశం ఏంటంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ అభ్యర్థి ఎవరైతే శాంతికుమార్ గారు ఉన్నారో 2014 ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్లో మీకు టికెట్ ఇస్తామని చెప్పి ప్రకటించి చివరికి వేరే వ్యక్తిలో టికెట్ ఇచ్చే సందర్భాన్ని మీకు గమనించాం. ప్రజలు గమనించారు, సంపన్న వర్గాలు గమనించిన అంశమని. మరి మీరు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయగలిగే అంశంలో మీరు ముందున్నారని చెప్పి ప్రకటించారు. కాబట్టి కనీసం ఈ పాలమూరు నియోజకవర్గంలో మీ పార్టీ అభ్యర్థిగా శాంతికుమార్ గారిని ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ అభ్యర్థిని మీరు ప్రకటించినట్లయితే మేమంతా కూడా బీసీ వర్గాలందరం కూడా వెనుక ఉండి గెలిపించే సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళు ఒకే కొన్ని 2-3 సామాజిక వర్గాలకు మాత్రమే మీరు ప్రాతినిధ్యం కల్పించి జనాభా దామాషా ప్రకారం 60-70% ఉన్నటువంటి మా బీసీ వర్గాలకు ఎవరికి ఉన్నారో వెనుక వరుసలో పడేటువంటి సందర్భాలను బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరినీ చూసాం. ఈ సందర్భంలో మేము ఒక్కటే కోరుతున్నాం, ప్రధాన పార్టీ నుండి బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పార్లమెంటు ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థులకు మీ పార్టీ ద్వారా బీసీ అభ్యర్థులు నిలబెట్టి మా చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఆత్మగౌరవం, రాజ్యాధికారం అనే దిశను మీరు ప్రాప్తింప చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మా విజ్ఞప్తిని మేము అడుగుతున్న మా కోరికను మీరు మన్నించినట్లయితే మేమందరం కూర్చొని బీసీ అభ్యర్థి ఎవరు చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీ పట్ల అభ్యర్థులు చెప్పడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చేసినట్లే 1-2 సామాజిక వర్గాలకు మాత్రమే ప్రయత్నం కల్పించి మా బీసీ వర్గాలకు ముండి చేయి చూపించే పరిస్థితి కల్పించే పరిస్థితి వస్తే రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్లో 7 నియోజకవర్గాల పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల నుంచి ఖచ్చితంగా 100 మంది బీసీ అభ్యర్థులను నామినేషన్ వేపిస్తాం. తద్వారా మా బీసీల ఐక్యతను, మా బీసీల ఆత్మ గౌరవ పోరాటాన్ని ఆ విధంగా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కార్యాచరణ ముందుకు పోతున్నటువంటి క్రమంలో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 40 మండలాలకు గాను మా మహిళా కమిటీలు, మా యువత కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నామో వాళ్ళందరి కమిటీల ద్వారా 2-3 రోజుల్లో నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీల అధ్యక్షులకు, మా మహిళా కమిటీలు, మా యువత కమిటీలు మా ఈ విజ్ఞప్తిని వినతి పత్రంగా వాళ్ళకి అందజేసి ఒక కార్యక్రమాలు తీసుకపోతామని తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో జిల్లా అధ్యక్షులు వినతి పత్రాలు అందజేసిన తర్వాత, అన్ని పార్టీల అధ్యక్షులు వారు వినతి పత్రాలు అందజేసిన తర్వాత, బీసీ అభ్యర్థులకే ఇవ్వాలని వినతి పత్రాలు అందజేసిన తర్వాత హైదరాబాద్లో ఈ పార్టీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్లమెంటు ఎలక్షన్లకు సమీపిస్తున్న తరుణంలో బీసీల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ ఆత్మగౌరవం కోసం ఒక భారీ బహిరంగ సభను కూడా ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరీ నొక్కి ఒక్కాలిస్తూ ఉన్నాం. ప్రధాన పార్టీ అటువంటి మేమందరికీ కూడా మా బీసీలకు, మీ పార్టీల్లో ఉన్నటువంటి మా బీసీలకు
మీ పార్టీలో ఇంతకాలం సేవ చేస్తున్నటువంటి మా బీసీలు ఏదైతే ఉన్నారో మీ పార్టీల ద్వారా వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి బీసీల ప్రాతినిధ్యాన్ని బీసీల హర్షాన్ని మీరు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేనిచో ఇంతకుముందు చెప్పినట్లు 100 మందికి తగ్గకుండా నామినేషన్ వేయించి ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చర్చ జరుగుతుంది అనే విషయాన్ని పదే పదే మరొకసారి చెప్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి మిమ్మల్ని బీసీ నిలబెట్టండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.